సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మీరు యాక్ట్ చేసిన వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో ఒక యాక్టర్ హీ పాస్డ్ అవే, కోట గారు. Yes. కోట గారు వాజ్ యువర్ ఫాదర్ ఇన్ బొమ్మరిల్లు. Bomarillo and Reddy we worked together also. కరెక్ట్. ఏమైనా ఆయన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ కోట గారు? Yeah, no, I mean, you see, for me, when I was, I didn't go to any acting school. I didn't have experience, but the best experience in life was I got to work with these legends, like Kota Garu was, we were opposite each other in Bomarillo. The scenes, all my scenes were with him in my house. So what I learned from him, no acting school can ever teach you. I mean, that level of acting, I don't even think we can be 5% of how he is. Yeah. Great. ఓకే, సో కిరీటి, జెనీలియా గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నారు. మీరు ఆవిడ సినిమాలన్నీ చూసి పెరిగి ఉంటారు. సో వాట్ ఈస్ ద లెర్నింగ్ ఆవిడతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడంలో? వాట్ ఈస్ ద లెర్నింగ్? ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే మ్యామ్ సో అఫెక్షనేట్ మ్యామ్ విత్ ఎనీబడి మ్యామ్. మనం ఎంత రెస్పెక్ట్ అంత ప్రేమ ఇస్తే మ్యామ్కి దానికి 1000 times ఎక్కువ ఇస్తారు మ్యామ్. అండ్ ప్యూర్ సోల్, ప్యూరెస్ట్ సోల్ ఐ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. పక్కనే లీలా కూడా ఉంది. అంటే ఓకే, డెఫినెట్లీ. అండ్ లీలా దగ్గర నుంచి కూడా ఏమైనా లెర్నింగ్స్ ఉన్నాయా? హార్డ్ వర్క్. అంటే నెక్స్ట్ టైం సెట్లోనో కూడా నెక్స్ట్ అది ఇది అంటే అమ్మగారు మేనేజ్ చేస్తుంటారు, తిని కూడా అంతే స్ట్రైవ్ చేస్తారు. హౌ డు యూ బ్యాలెన్స్ లీలా స్టడీస్, యాక్టింగ్, I think షిఫ్ట్స్? that's what keeps me sane. At least studies and acting ala ante. It's a white coat and then they're colorful costumes. So ikkada oka balance dorukundi naku. నైస్, వైట్ కోట్ అండ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ బాగుంది. జెనీలియా గారు, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు ప్రొఫెషన్ నౌ దట్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు దిస్ యాక్టింగ్? మీ పిల్లలు, అలాగే మీ ప్రొఫెషన్, మీ పర్సనల్ లైఫ్? I think women have it in them to multitask. They know how to multitask somehow. All women, whether it's your mom at home, whether it's someone, we just know it better than men, I feel. Sorry, Kirti. I mean, it's a thing. Like, I just think that women know how to multitask very well. And from where I come from, I'm very disciplined. So, and I'm a good planner. So I know exactly what to plan where, and wherever I am, like if I'm here now doing my promotion, my heart is in this place. If I go home, I will not answer also calls. Okay. Like my heart is in that place. So I think valuing each part of your life and each aspect of your life is very important, and if you do, you'll find a way. ఓకే, Yeah. సూపర్. సో మీకు ప్రొఫెషనలీ, పర్సనలీ కూడా చాలా లెర్నింగ్స్ అయి ఉంటాయి కదా ఇందులో. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పండి. ఆయన ఇచ్చినటువంటి ఒక సాంగ్ ఇట్లా ఫుల్ వైరల్ అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ టేకెన్ సినిమా ఒక 10 notches అప్. అబ్సల్యూట్లీ మ్యామ్. అంటే మేము సార్ కొత్త వాళ్ళకి చేసిన మ్యామ్, సీనియర్స్ చేసిన, ఎవరు చేసిన ఎనీ ప్రాజెక్ట్ సార్ పిక్సప్ మ్యామ్ 1000% ఎఫర్ట్ వేస్తారు మ్యామ్ సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీస్ అ డెబ్యూటెంట్, అది ఏది లేదు మ్యామ్. అంత అంటే డెడికేటెడ్గా చేస్తారు మ్యామ్ ప్రాజెక్ట్కి సార్. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ మ్యామ్. అంటే నాకు తెలిసి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్తో నేను వర్క్ చేసిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నాకు దొరకదు మ్యామ్. అంత గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ సార్తో వర్క్ చేయడం. And ఆయన journey doesn't end with after just giving the song. He is keen. అంటే ఆయన ఒక పాట ఇచ్చిన తర్వాత తను ఎలా షూట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన ప్యాషన్ మళ్ళీ షూట్ చేస్తున్నారు, ఎలా ప్రమోట్ చేద్దాము, ఏం చేద్దాము. సో ఆయన తపన ప్రతి పాటతో, ఐ థింక్ దట్ ఈస్ వై హీ ఈస్ ఆయన. ఇన్ఫాక్ట్ ఈ సాంగ్ రిలీజ్ అవ్వక ముందు ఒక వీడియో కూడా చేశారు కదా మీరు. ఇన్ దట్ వీడియో ఆల్సో హౌ టు మేక్ ఇట్ మోర్ జనాల దగ్గరికి ఎలా వెళ్తుంది ఈ సాంగ్ అనే దాన్ని కూడా హీ పుట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈవెన్ ఇన్ టు దట్ అనే అర్థమవుతుంది. దట్స్ వై దేవి గారు ఇస్ అ రాక్ స్టార్, దేవిశ్రీ ప్రసాద్. అండ్ మీరు యూ బీన్ వర్కింగ్ విత్ హిమ్ సిన్స్ బొమ్మరిల్లు. Yes, I've done 2 films, I think, Bomarillo, Reddy. My main song appudu is from Devi. So we go down very, but I'm a fan of his. I think the energy that he brings, I'm saying all of us as actors are known for our energy, but we don't even have 50% of what he has, so it's And producer Sai Korapati garu, I think one of the most ఏమంటారు, soft spoken, humble, pillar.
పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ఎస్, మీడియాలో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు మ్యామ్, అవును అవును. బట్ బిహైండ్ ద స్క్రీన్స్ మోస్ట్ ఎఫర్ట్ పెట్టేది యాక్చువల్లీ ఆయన. ఈ ప్రాజెక్ట్ని యాక్చువల్లీ పుల్ ఆఫ్ చేసి అప్పుడు ఆయన ఇన్సిడెంట్ తర్వాత కూడా గెటింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ మ్యామ్, దానికి మెయిన్ ఓన్లీ రీజన్ ఇస్ సార్, పిల్లర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మ్యామ్. వితౌట్ హిమ్ ఇంపాసిబుల్ మ్యామ్ ఈ ప్రాజెక్ట్. అసలు మేడంని ఇన్వైట్ చేసింది సరే, శ్రీలను ఆన్ బోర్డ్ తెచ్చింది సరే, అసలు నాకు అవకాశం ఇచ్చింది సార్ మ్యామ్. సో ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ సార్. So we are all looking forward to July 18th for the release of the film. Before we wind up ఏంటంటే మేము కన్నడలో కొన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్ చెప్తాను కిరీటి, దాన్ని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పండి. అలాగే తెలుగులో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చెప్తాను, అది కన్నడలో ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ కాంతారా. రిషబ్ చేశారు అక్కడ. తెలుగులో ఆ కాంతారా ఒకవేళ చేసి ఉంటే ఎవరు చేస్తే బాగుంటుంది? ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ అలాంటి పర్ఫార్మెన్స్ సరే పుల్ ఆఫ్, ఓన్లీ హీ కెన్ పుల్ ఆఫ్. కరెక్ట్, ఆ క్లైమాక్స్ సీన్ గుర్తొస్తుంది నాకు. ఇట్ విల్ బి సింప్లీ సూపర్. పెహల్వాన్ అక్కడ కిచ్చా సుదీప్ గారు చేశారు, ఇక్కడ అలాంటి ఫిజిక్ అంటే ప్రభాస్ సార్ ది మ్యామ్, ది బెస్ట్ ఫిజిక్ ఇన్ ద ఇండస్ట్రీ మ్యామ్. ఓకే, టైటిల్ కూడా భలే సూట్ అవుతుంది. అలాంటి మాస్ కట్అవుట్ సార్. ఓకే, యుఐ ఉపేంద్ర గారు అక్కడ. నాకు తెలిసి సార్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ మ్యామ్, అలాంటి ఫిల్మ్స్ చేయడం. తెలుగులో కూడా చేస్తారు కాబట్టి. ఎస్, ఓకే, సో తెలుగులో కూడా ఉపేంద్ర గారికి వదిలేసాం అది. ఓం శివరాజ్ కుమార్ గారు. చిరంజీవి సార్ చేయొచ్చు. చిరంజీవి గారు సూపర్. యువరత్న పునీత్ రాజ్ కుమార్ గారు. ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ గారు 2 times ఒకటే. వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ మ్యామ్. సో అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చేస్తున్నారు. సాంగ్ కూడా పాడారు. కరెక్ట్. ఎస్, సో ఇప్పుడు తెలుగు రెడీ. నేను తెలుగులో సినిమా టైటిల్స్ చెప్తాను, ఇది కన్నడలో ఎవరు చేస్తే బాగుంటుంది? చెప్పండి. బాహుబలి, ఇక్కడ ప్రభాస్. బాహుబలి ఇర్రీప్లేసబుల్ మ్యామ్. సరే వదిలేస్తున్నాం. గబ్బర్ సింగ్. ఇర్రీప్లేసబుల్. ఓకే, పుష్ప. పునీత్ సార్ would have pulled it off. ఓకే, రంగస్థలం రామ్ చరణ్. పుష్ప అల్లు శివరాజ్ కుమార్ సార్. శివరాజ్ కుమార్ గారు. ఓకే, దేవర ఎన్టీఆర్. పునీత్ సార్. పునీత్ సార్. ఓకే, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు. ఇర్రీప్లేసబుల్ మ్యామ్. అంతేనా? ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా కష్టం మహేష్ బాబు సార్. ఓకే, సో తెలుగు టు కన్నడ మాకు కొన్ని సమాధానాలే వచ్చాయి, బట్ థ్యాంక్ యూ, సూపర్. అవును జెనీలేర్ గారు, మిమ్మల్ని మేము ఇంకా తెలుగు సినిమాల్లో చూడొచ్చా? విల్ యూ బి వర్కింగ్ మోర్ లైక్ యాజ్ యూ సెడ్? I hope so. వింటున్నారా ఏమైనా కథలు? No, I mean, you hope so. I hope I get enough of work. Of course, I do get a lot of roles, but your heart has to be in the right place when you're getting it. So I'll wait. If there is, I'll do it. If not, I'll explore. మీరు ఎలాగో అక్కడ సితారే జమీన్ పర్ చేశారు, దట్స్ ఆల్సో అ హ్యూజ్ హిట్ అండ్ ఇట్స్ గాట్ హ్యూజ్ రెస్పాన్స్. సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ టు. Thank you. అండ్ లీలా, మీరు చేసేటువంటి సాంగ్స్ అన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈ సాంగ్ ఆల్రెడీ వైరల్ అయ్యారు కాబట్టి దీన్ని చాలా రీల్స్ వచ్చాయి కదా, చూసారా మీరు? Have you seen all the reels? Lovely. అసలు they're doing the steps and నేను యాక్చువల్లీ అనుకున్నాను కొంచెం ఫాస్ట్. యూజువలీ ఏమనుకుంటారంటే హుక్ స్టెప్ అనేది కొంచెం ఈజీగా ఉంటే అందరూ ఈజీగా చేయగలుగుతారు, బట్ దేర్ ఆల్సో డూయింగ్ ద టాస్కీ స్టెప్స్. సో దట్స్ అమేజింగ్. ఎస్పెషల్లీ ఇందులో ఒక బిట్ లో యు ఆర్ సడన్లీ టర్నింగ్ అన్నమాట ఇట్లా, అప్పుడు ఏం కళ్ళు తిరగదా అసలు మనకి? అట్లా అంటే సో క్విక్ ఇట్ ఇస్. దాని సపోర్ట్, ఐ మీన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఈజీ. ఐ మీన్ బికాస్ ఇట్స్ అ బ్రిస్క్ డాన్సర్, సో మనకి ఇట్స్ వి వర్క్ ఆన్ క్యూస్. సో ఇట్ ఓకే. సో మీరు జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే? దోస్ ట్రిపుల్ ఈ engaging and emotional. Yes, same thing from you also. Okay, so we are all waiting for July 18th. తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి సినిమాని వాచ్ చేస్తాము, and I'm sure it won't disappoint us. It will be a huge hit. Congrats to you in advance and to all of you all. Thank you. And we have a good we can talk about Harsha garu, all the artists. Vaiva Harsha. Absolutely. Vaiva Harsha garu. అవును, Vaiva Harsha ఎందుకు మీరు అసలు పాపం ఎగ్జామ్ వరకైనా వెయిట్ చేయాలి కదా? ఈ రోజు రావాలనుకున్నారు. ఓకే, రేపు వస్తారు. బట్ fab అంటే కాలేజ్ సీక్వెన్స్ ఇస్ ద మోర్ యూత్ఫుల్ పార్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు తెలుగులో ఒక కాలేజ్ స్టోరీ చేయలేదండి ఇప్పటి వరకు. అంటే కన్నడలో ఐ వాజ్ సీన్ ఇన్ మోర్ కాలేజ్ యంగర్. మై బెస్ట్ క్యారెక్టర్స్ టిల్ నౌ were there.
కానీ ఇక్కడ ఒక కాలేజ్ బ్రీజీ సైడ్ ఆఫ్ స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్, దట్ క్యూట్ బ్యాంటర్ అబ్బాయిల అమ్మాయిల మధ్యలో ఒక కాలేజ్ యూత్ attractive part is there. So dantlo we have all Vaiva Harsha garu, so many artists, mana bro so he's there, so it's packed with entertainment. Satya garu unnaru. సో చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా, రావు రమేష్ గారు, ఎస్పెషల్లీ రవిచంద్ర గారు. Ravichandran sir, biggest mention. Correct. And sir aura has taken the character in the film to whole another level. Okay. One of the finest roles of sir's career. ఓకే, సో ఈ జూనియర్ సినిమా మిమ్మల్ని లాంచ్ చేసి ఆ తర్వాత మీరు సీనియర్గా కూడా బోలెడని సినిమాలు చేస్తూనే ఉండాలి అని కోరుకుంటున్నాము. అండ్ లీలా, వి లవ్ యువర్ డాన్స్, వి లవ్ యువర్ పర్ఫార్మెన్స్. జెనీలియా, వి వుడ్ వాంట్ టు సీ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.